చందమామ కథ. వెర్రి ఇవాన్. చాలా కాలం క్రిందట రష్యాలో ఒక కాపుకు 3 కొడుకులు ఉండేవారు. వారిలో ఆఖరు వాడు ఇవాన్. వాడు పాపం వెర్రిబాగులవాడు. అందుచేత వాడికి తల్లి ఏ పని చెప్పేది కాదు. అయితే అన్నలు పెద్దవాళ్ళై పనులు చూడటం ప్రారంభించాక తల్లి ఇవాన్ను తనకు చేదోడుగా వాడుకోవటానికి ప్రయత్నించింది. ఒకనాడు ఉదయం అన్నలిద్దరూ గొర్రెలను బీడుకు తోలుకుపోయారు. తల్లి వాళ్ళ కోసం అట్లు తయారు చేసి వాటిని చట్టిలో పెట్టి, ఇవి తీసుకుపోయి బీడులో గొర్రెలను కాస్తున్న అన్నలకి అని చట్టి ఇవాన్కిచ్చింది. ఇవాన్ చట్టి నెత్తిన పెట్టుకుని బయలుదేరి నడవసాగాడు. వాడు కొంత దూరం పోయి వెనక్కు తిరిగి చూసేసరికి తన నీడ కనిపించింది. ఇవాన్ ఆశ్చర్యపడ్డాడు. తాను నడిస్తే అది నడిచింది, తాను ఆగితే అది ఆగింది. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు నా వెంట పడ్డావు అని ఇవాన్ తన నీడను కోప్పడ్డాడు. కానీ నీడ బదులు చెప్పలేదు, ఇంకా వెంబడిస్తూనే ఉంది. ఓహో, చట్టిలో అట్లున్నాయని తెలుసుకున్నావా? ఇందా ఒకటి తీసుకుపో అంటూ ఇవాన్ ఒక అట్టు తీసి నీడ మీద పడేసి ముందుకు సాగాడు. కానీ నీడ వెంబడిస్తూనే ఉంది. ఇవాన్ ఇంకో అట్టు తీసి నీడ మొహాన కొట్టాడు. నీడ వెంబడిస్తూనే ఉంది. ఇవాన్ ఒక్కొక్క అట్టే దాని మొహాన పారేయసాగాడు. చివరకు కోపం వచ్చి చట్టి ఎత్తి నీడ మీదేసి కొట్టి చావు అని తిట్టి వట్టి చేతులతో అన్నల దగ్గరికి వెళ్ళాడు. వాడు రావటం చూసి ఎందుకు వచ్చావు అన్నారు వాళ్ళు. మీకు ఇంటి దగ్గర నుంచి తిండి తెచ్చాను అన్నాడు ఇవాన్. ఏది అన్నారు అన్నలు. అమ్మ అట్లు వేసిచ్చింది. ఈ విధవ నా వెంట పడితే ఒక్కొక్కటే వాడి మొహాన కొట్టాను. అన్ని అట్లు తిన్నా వాడు నన్ను వదలటం లేదు, కావలిస్తే చూడండి అన్నాడు ఇవాన్ తన నీడను చూపిస్తూ. అన్నలిద్దరూ తమ్ముణ్ణి కోపం కొద్దీ చితకగొట్టారు. తల్లి పంపిన ఆహారం నేలపాలైంది గనుక తామే సమీప గ్రామానికి వెళ్ళి ఏదన్నా తిని రావాలి. ఈ లోపల గొర్రెలను చూసే పని ఇవాన్కు ఒప్పజెప్పాలి. మేము ఇప్పుడే తిండి తిని వస్తాం, అందాక ఈ గొర్రెలన్నీ కనిపెట్టుండు, నువ్వేమీ చేయనక్కర్లేదు, అవి చెదిరిపోకుండా చూస్తుంటే చాలు అని అన్నలు వెళ్ళిపోయారు. అన్నలు వెళ్ళిన తర్వాత ఇవాన్ గొర్రెలన్నింటినీ ఒకే చోట ఉంచాలని చాలా ప్రయత్నించాడు. కానీ అవి మేస్తూ దేని దారిన అవి పోసాగినాయి. ఇవాన్ లావుపాటి కర్ర తీసుకొని మరీ దూరంగా వెళ్ళిన గొర్రెల కాళ్ళు విరగొట్టసాగాడు. అన్నలు తిరిగి వచ్చి చాలా గొర్రెల కాళ్ళు విరిగి ఉండటం చూసి ఇవాన్ను తన్ని ఇంటికి పంపేశారు. అది మొదలు ఇవాన్కు తల్లి ఏ పని చెప్పేది కాదు. చాలా కాలం గడిచింది. ఇవాన్ పెద్దవాడైనాడు. వాడి తల్లిదండ్రులు పోయారు. కానీ ఇవాన్ బుద్ధి కొంచెమైనా పెరగలేదు. ఇవాన్ ఎందుకు పనికిరాడు. వాణ్ణి అమ్మే చెడగొట్టింది. వాణ్ణి కూర్చోబెట్టి ఎంతకాలమని మనం పనులన్నీ చేస్తాం? వాణ్ణి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టితే అందరూ మనల్ని ఆడిపోసుకుంటారు. వాడికి మనం ఏదో విధంగా పనులు చేయటం నేర్పాలి అనుకున్నారు అన్నలు. నూర్పిల్ల పండగ రాబోతోంది. ఇంట్లోకి బోలెడన్ని సరుకులు సామాగ్రి కావాలి. కొనవలసిన సామాగ్రి యావత్తు జాబితా రాసి ఇవాన్కిచ్చి బండి మీద వేయించి తెప్పించటానికి అన్నలు నిర్ణయించారు. ఇవాన్ బండికి గుర్రాన్ని పూంచుకొని ఉత్సాహంతో బస్తీకి వెళ్ళాడు. ఒక బస్తా ఉప్పు, పప్పు దినుసులు, ఒక 4 కాళ్ళ బల్ల, అనేక కుండలు, చట్లు, కప్పులు, సాసర్లు, ఒక సంచెడు గరిటెలు, చెంచాలు కొన్నాడు ఇవాన్. వాటన్నింటినీ బండి మోయా వేసుకుని వాడు ఇంటికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక గుర్రం అలసిపోయి మెల్లగా నడవసాగింది. ఓహో, బరువు జాస్తయింది. అందుచేత పాపం గుర్రం లాగలేకుండా ఉంది. కొంత బరువు తగ్గించాలి అనుకొని ఇవాన్ బండిలో సామాను కేసి పరీక్షగా చూశాడు. వాడి కన్ను 4 కాళ్ళ బల్ల మీద పడింది. దీనికి గుర్రంలాగే 4 కాళ్ళున్నాయి. కింద దించితే అదే నడిచి వస్తుంది. దీనికి బండి సవారీ కూడా దేనికి అనుకొని ఇవాన్ బల్లను దించి త్వరగా ఇంటికి ఏడు అని హెచ్చరించి బండిని తోలాడు. కొంత దూరం పోయాక కొన్ని కాకులు కాకా నరుస్తూ బండి వెంబడే ఎగరసాగినాయి. వాటికి బండిలో ఉన్న దినుసులు కనపడ్డాయి. అయ్యో పాపం, ఈ కాకులు ఆకలిగా ఉన్నట్టున్నాయి అనుకొని ఇవాన్ బండి ఆపి మూకుళ్ళు, సాసర్లు తీసి వాటి నిండా పప్పు ధాన్యాలు పోసి కడుపు నిండా తినండి అని కాకులను హెచ్చరించాడు. మరికొంత దూరం పోయాక ఒక చిన్న అడవి వచ్చింది.
దారి వెంబడే ఇవాన్కు కొన్ని కాలిపోయి మొండిగా నిలబడి ఉన్న చెట్లు కనిపించాయి. చీచీ, ఈ తమ్ముళ్లకు టోపీలు లేవు, చలితో రాత్రిపూట ఎంత బాధపడుతున్నారో పాపం అని ఇవాన్ తాను తెచ్చిన కుండలన్నీ బండి మీద నుంచి దింపి మోడు చెట్ల మీద బోర్లించాడు. మరికొంతసేపటికి ఒక వాగు వచ్చింది. ఇవాన్ అందులో తన దాహం తీర్చుకొని గుర్రాన్ని కూడా తాగించటానికి ప్రయత్నించాడు. ఎంత బలవంతం చేసినా అది నీరు ముట్టింది కాదు. నీరు చప్పగా ఉంటుందని గుర్రం తాగటం లేదు అనుకొని ఇవాన్ బస్తాడు ఉప్పు వాగులో గుమ్మరించి ఇప్పుడు తాగు అని గుర్రాన్ని హెచ్చరించాడు. అప్పటికీ గుర్రం నీరు ముట్టకపోవటం చూసి ఇవాన్ మండిపడ్డాడు. నీకోసం ఉప్పంతా నీటిలో వేసినా తాగవా? అంత పొగరా నీకు అని ఇవాన్ దుడ్డుకర్రతో గుర్రం నెత్తిన 2 దెబ్బలు కొట్టేసరికి అది కాస్త చచ్చింది. ఇంకా ఇంటికి పట్టుకుపోవలసిన సామాను అట్టే లేదు. చెంచాలు గరిటెలు పెట్టిన సంచి భుజాన వేసుకొని ఇవాన్ ఇంటి దారి పట్టాడు. వాడు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా సంచిలో సామాను చప్పుడు చేయసాగింది. ఆ చప్పుడు ఇవాన్ చెవులకు పిచ్చి ఇవాన్, వెర్రి ఇవాన్ అంటున్నట్టుగా వినిపించింది. ఇవాన్ వెర్రి కోపంతో సంచిని కింద పడేసి కసికొద్దీ దాన్ని తొక్కి చావండి చావండి అని శాపనార్థాలు పెట్టి ఒట్టి చేతులతో ఇంటికి చేరుకున్నాడు. బండి ఏది, కొని తెమ్మన సామానేది అని అన్నలు అడిగారు. ఇవాన్ జరిగిందంతా చెప్పాడు. అన్నలు మండిపడి, పో వేధవా, చెట్ల మీద పెట్టి వచ్చిన కుండలు చట్లు సాసర్లు అయినా వెంటనే పోయి పట్టుకురా, లేకపోతే చంపేస్తాం, వెళ్ళవేం అన్నారు. ఇవాన్ వచ్చిన దారినే పరుగెత్తి వెళ్ళాడు. చెట్లకు కుండలకు సాసర్లకు బొక్కలు చేసి వాటిలో నుంచి తాడొకటి దూర్చాడు. వాటన్నింటినీ వీపున వేసుకొని రొప్పుతూ రోజుతూ ఇంటికి తిరిగి వచ్చాడు. అన్నలు ఆగ్రహం పట్టలేక ఇవాన్ను చావచితుక పొడిచారు. పండక్కి కావలసిన సామాగ్రి తామే కొనుక్కురావటానికి బయలుదేరారు. ఇవాన్ దిగులుగా ఇంట్లో కూర్చున్నాడు. కొంతసేపటికి ఎవరో తనను చూసి నవ్వుతున్నట్లు అనిపించింది. వంటింట్లోకి వెళ్ళి చూసేసరికి పొయ్యి మీద కుండలో అన్నం కుతకుతలాడుతున్నది. ఊరుకోవే, నువ్వు కూడా నన్ను ఏడిపించాలా అన్నాడు ఇవాన్. కుండలో శబ్దం ఇంకా ఎక్కువైంది కానీ తగ్గలేదు. ఇవాన్కు కోపం వచ్చింది. బండ తీసుకొని కుండను ఒక్క పెట్టు పెట్టాడు. కుండ చెక్కలైపోయింది. అన్నలు సామాను కొనుక్కొని ఇంటికి తిరిగి వచ్చేసరికి అన్నం కూడా లేదు. ఇవాన్ నిజంగా వెర్రివాడేనని, వాణ్ణి బాగు చేయటం అసంభవమని గ్రహించి అన్నలు ఏదో విధంగా వాణ్ణి పోషించసాగారు. కథ సమాప్తం.